మీకు తెలుసా, స్లోగా ఊపిరి పీల్చుకునే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి? లంగ్స్ కదా. సో మనం లంగ్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామ అంటారు ఆయుర్వేదలో. ఇది రోజుకొక 5 minutes చేస్తే అది ఫస్ట్ చేసే పని మన లంగ్స్ని ప్యూరిఫై చేయి, మన బ్లడ్ వెజల్స్ని, వెయిన్స్ని క్లీన్ చేసి ఓవరాల్గా మన బాడీ హెల్దీగా ఉండేలాగా, మెయిన్గా మన హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కదా. ఇలాంటివన్నీ పోయి మైండ్ స్ట్రాంగ్ అయ్యి మనం ఎప్పుడు పీస్ఫుల్గా హ్యాపీగా ఉండేలా హెల్ప్ చేస్తుంది. అంటే ఫైనల్గా మనం ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతాం అనమాట. మీరు చేయాల్సింది ఏం లేదు, ఇది జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. కూర్చొని పద్ధతి ప్రకారం ఊపిరి పీల్చడమే. చూడండి ఎలా చేయాలో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అనులోమ్ విలోమ్ ప్రాణాయామ ఎందుకు చేయాలి? ఇది లంగ్స్ చక్కగా పనిచేసేలా చేసి లంగ్స్లో స్టామినా పెంచుతుంది. అలాగే మన మైండ్లో డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటి చెత్త చెదారం అంతా పోయేలా చేసి కామ్గా, ప్రశాంతంగా ఉంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ని పెంచి బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది. హార్ట్కి కూడా చాలా మంచిది. నరాలు, మజిల్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోగొడుతుంది. అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఆస్తమా, ఎలర్జీస్ రాకుండా చూసుకుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్ట్రైట్గా బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టి స్ట్రైట్గా కూర్చోండి. ఆ తర్వాత మనం కింద కూర్చొని అన్నం తినాలంటే ఎలా కూర్చుంటాం, అలా కూర్చొని చేతులు అలా జ్ఞాన ముద్రలో పెట్టాలి. దీన్ని విష్ణు ముద్ర అంటారు. ఇలా ఇప్పుడు మన బొటన వేలుతో రైట్ సైడ్ నోస్ని మూసి లెఫ్ట్ సైడ్ నుంచి నిదానంగా ఒక 4 seconds ఊపిరి పీల్చుకోవాలి చక్కగా లంగ్స్లోకి. ఆ తర్వాత లెఫ్ట్ని మూసి రైట్ నుంచి పీల్చుకున్న గాలిని స్లోగా వదలాలి. 8 seconds వదలాలి స్లోగా, డబల్ అన్నమాట. ఆ తర్వాత అదే రైట్ నోస్లోంచి నిదానంగా ఊపిరి మళ్ళీ పీల్చుకొని ఒక 4 seconds దాకా దాన్ని మూసేసి పీల్చుకున్న గాలిని లెఫ్ట్ వైపు నుంచి స్లోగా 8 seconds వదలాలి. చూసారా? మనసులో కౌంట్ చేసుకోండి, చెయ్యి కిందే పెట్టండి. నేను చూపించడానికి అలా పెట్టాను. ఇది 1 cycle. ఇప్పుడు సేమ్ అలాగే మళ్ళీ రిపీట్ చేద్దాం. లెఫ్ట్ వైపు నుంచి చక్కగా స్లోగా ఊపిరి పీల్చుకొని అదే ఊపిరిని రైట్ వైపు నుంచి స్లోగా, ఇంకా స్లోగా, పీల్చుకున్న దానికన్నా స్లోగా వదలాలన్నమాట. అలాగే మళ్ళీ రైట్ వైపు నుంచి స్లోగా ఊపిరి పీల్చుకొని ఆ తర్వాత పీల్చుకున్న గాలిని లెఫ్ట్ వైపు నుంచి ఇంకా స్లోగా వదలాలి. ఇలా చెయ్యాలి. ఇది సెకండ్ సైకిల్ అయిపోయిందనమాట. ఇలా 5 minutes వరకు మనం చేస్తూ ఉండాలి. 5 minutes అయిపోగానే నార్మల్గా 3 సార్లు ఊపిరి పీల్చుకొని వదలండి. ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్ నుంచి ఎండ్ చేయాలి. మనం పీల్చుకునే టైం కన్నా వదిలే టైం ఎక్కువగా ఉండాలి. తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిది.